నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాలం గడుస్తుంటే కీలకమైన కేసులు కూడా నీరు గారిపోవడమో పక్కదారి పట్టడమో జరుగుతాయన్న అనుమానాలు జనసామాన్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అనే దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు మళ్లీ పట్టాలెక్కుతోంది. 2017లో అనుమానాస్పదంగా చనిపోయిన 10వ తరగతి విద్యార్థిని కేసులో 8 ఏళ్ల తర్వాత కూడా న్యాయం జరగకపోవడం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. మరోవైపు అప్పుడు ప్రీతి కేసులో త్వరిత గతిన విచారణ జరగాలని సిబిఐకి అప్పగించాలని పోరాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ పైనే కొందరు పని కట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసలు ప్రీతి కేసులో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని ఎలా సాల్వ్ చేస్తుంది, దీనిపైన చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు లక్ష్మీరెడ్డి గారు, వైసీపీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, అండ్ అలాగే రేఖా గౌడ్ గారు, జనసేన మహిళా విభాగం అధ్యక్షురాలు. మరి కాసేపట్లో అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. లక్ష్మీరెడ్డి గారు అండ్ రేఖా గౌడ్ గారు. నమస్తే. రేఖా గారు, ఏంటి అసలు సుగాలి ప్రీతి కేసులో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. బట్ ఎందుకు ఇది పక్కదారి పట్టింది అనుకోవాలా, లేకపోతే ఈ కేసు మధ్యలోనే ఆగిపోయింది అనుకోవాలా, మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ కేసుని మొదటికి తీసుకొచ్చారు అనుకోవాలా, ఏం జరుగుతుంది అనుకోవాలి కేసులో? మ్యూట్లో ఉన్నారు. ముందుగా నాతో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా, నాయకులందరికీ, మీకు ప్రతి ఒక్కరికి కూడా ముందు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రీతిభా ఇష్యూ అనేది మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మొత్తం ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఒక అమ్మాయికి ఇది జరిగిందని, అమ్మాయిలకి ఖచ్చితంగా న్యాయం చేయాలని పోరాడి ఈ రోజు వరకు ఆ కేసుని మూలకు కాదు, ఖచ్చితంగా అది ఎలా అయితే హంతకులు ఎక్కడికి ఉన్నారు, అసలు వీళ్ళు అడుగుతున్నటువంటి ఎవరైతే ఈ డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోతే ఎవరున్నారు ఏంటి అని పరిశోధించే దాంట్లోనే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుంది. కాకపోతే వీళ్ళ మధ్యలో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయ మాట్లాడడానికి ఉండాల్సిన టాపిక్ కోసము ఈ రోజు ఈ కేసుని వీళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ తల్లి ద్వారా లేకపోతే ఏదో ఒక లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే రాష్ట్ర 5 సంవత్సరాలు వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కనీసం ఆ ప్రీతిబాయ్ ఇష్యూకి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ లోనే ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఈ మాత్రం కూడా కేసుని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా సార్ కూడా మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది, అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఏదైతే జరగాలో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా ముందుకు తీసుకొస్తాము. అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రీతిబాయే కాదు, ఏ ఇలాంటి ఇష్యూ జరగకూడదు అని చెప్పేసి అదే మాట మీద మేము పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేము అందరం కూడా ఉన్నాం. ఖచ్చితంగా ప్రీతిబాయ్ ఇష్యూ ఆ అమ్మాయి కాదు, ఏ అమ్మాయికి ఇలాంటి ఇష్యూ జరగకుండా దానికి సొల్యూషన్ చూపించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి. కానీ వైసీపీ వాదన అలా లేదు రేఖా గారు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడే మేము కొంత న్యాయం చేశాము. అసలు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోతున్నారు, కేసును పక్కదారి పట్టించారు అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. మరి వాళ్ళ వాదన అలా ఉంది కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కేసు ఇష్యూ కోసం అయితే ఏముంది, దేనికైతే కానీ కళ్యాణ్ గారు ఇక్కడ దాకా వచ్చి ఇంత మందిలో ఈ కేసుని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు న్యాయం చేయడానికి ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రోజు వరకు ఆ కేసు లైవ్ లో ఉండగలిగింది అంటే మనం చూస్తున్నాం. వాళ్ళ చిన్న కేసు ఏదైతేనే ముందు తప్పుదోవ పడినటువంటి పరిస్థితిలో ఇలా కాకుండా ఆ కేసుని లైవ్ లో ఉంచి ఈ రోజు వరకు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు నోరు లేస్తున్నటువంటి వైసీపీ నాయకులు అయితేనేముంది, ప్రభుత్వం ఏమైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సుగాలి ప్రీతి తల్లిని గాని మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గాని మాట్లాడించి అమ్మ మేము న్యాయం చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఈ రోజు వరకు ఏ రోజైనా ఉన్నాయా? ఇంతవరకు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కేసుని వాడుకొని ఏదో లబ్ధి చేద్దాం, కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై బురద చల్లుదాం, ఆయన ఏదో ఒక మాట మాట్లాడడానికి ఉపయోగించుకోవడానికి, చివరికి ఆడపిల్లను కూడా ఉపయోగించుకొని కూడా వీళ్ళు ముందుకెళ్ళడానికి వెళ్తున్నారే తప్ప 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒత్తిడి తెచ్చి చేసినందుకే ఇక్కడ వరకు వచ్చింది. మరి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం. జరిగింది ఎప్పుడు రేఖా గారు? జరిగింది ఎప్పుడు? 2017 ఎవరు చంద్రబాబు హయాంలోనే ఇది జరిగింది. మరి అప్పటి నుంచి కూడా కేసుని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు?
2019లో ఆవిడ రావడం జరిగిందండి. ప్రీతిబాయి వాళ్ళ మదర్ ఈ కేసు ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, న్యాయం జరగాలని చెప్పేసి. ఆయన చెప్పిన వెంటనే త్వరగతిన 2019 నుంచి కూడా సార్ ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ప్రీతిబాయి వాళ్ళ పేరెంట్స్ కి ఏ రోజు కూడా ప్రీతిబాయి కేసు విషయం కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఏదైతే సపోర్ట్ ఇవ్వగలుగుతామో ప్రతిదీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మా వంతు సహాయం అనేది ఖచ్చితంగా చేయడం అనేది ఖచ్చితంగా జరిగింది. మరి ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉండి ఆ రోజు ఏ నాయకుడు మెదపని మాట ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. రైట్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, 2017లో సరే ఇష్యూ జరిగింది, 2019లో పవన్ కళ్యాణ్ దగ్గరికి సుగాలి ప్రీతి మదర్ వెళ్ళి మాట్లాడారు. అంటే ఏంటి, మీ దగ్గర సరైన న్యాయం జరగలేదని ఇంకొకరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందా? మరి 2017లో చంద్రబాబు హయాంలో ఇది జరిగినప్పటికీ కూడా మీరు అధికారంలో వచ్చారు. మరి మీరెందుకు ఈ 5 సంవత్సరాలు కూడా అసలు కేసును పక్కదారి పట్టించారు? మీరెందుకు దాన్ని సాల్వ్ చేయలేకపోయారు? శ్రీదేవి గారు నమస్తే మేడం. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి రేఖ గారికి ఇది కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ముగ్గురు మహిళా మనులము, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ముగ్గురము మహిళలం ఉన్నాము. ఒక ఆడబిడ్డ, ఒక ఎవరైతే ముక్కుపచ్చలారని 15 సంవత్సరాల మైనర్ గర్ల్ విషయం ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ రోజు మనం మాట్లాడడానికి కూర్చున్నాం. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కూడా రాజకీయాలు పక్కన పెట్టమని అడుగుతున్నాం. ఇప్పుడు ఎవరైతే ప్రీతిబాయి అంటే మేమేం చెప్తామంటే, ఎప్పుడు కూడా నేను గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా చైర్పర్సన్ గా నేను చూశాను. అనేక మంది మహిళల కేసులు గత 5 సంవత్సరాలలో మేము ఎంతో మంది మా మా సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హెల్ప్ చేశాము అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు తెలుసు. అది మేము రాజకీయంగా ఎన్ని మాట్లాడినా కూడా మేము దాన్ని సమాధానాలు ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైతే మేలు జరిగిందో ఆ కుటుంబాలకు తెలుసు మేము ఏం చేశాము ప్రభుత్వంలో. ముఖ్యంగా ప్రీతిబాయి వాళ్ళ మదర్ ఈ రోజు ఆమె ఘోష ఒకసారి వినాల్సిన అవసరం ఉంది మహిళలుగా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 2017లో జరిగిందండి ఇన్సిడెంట్. 2017లో ఒక 15 సంవత్సరాల బాలికను కటమంచి స్కూల్లో ఏదైతే అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు అన్న కేసు, పోక్సో కేసు నమోదైంది ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్టు చేసి గెలిపించిన ప్రభుత్వం అయినటువంటి ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వము, అదే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి మరి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2017లో ఈ అమ్మాయి ఏదైతే ఉందో మేము ముఖ్యంగా చెప్పాలంటే పేర్లు చెప్పి ఆ అమ్మాయి యొక్క ఐడెంటిటీని, ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించిన ఐడెంటిటీని కూడా బహిర్గతం చేయాలన్నది మా ఒపీనియన్ కాదు. కానీ ఇప్పుడు అంతా రాష్ట్రం అంతా చర్చకొచ్చిన అంశం కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. 2017లో ప్రీతిబాయి గారి సంబంధించిన ఆ పాప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాడుకోవడానికి 2019లో అవసరం పడిందండి. చెప్పాలంటే ఒక అమ్మాయి విషయము ఎప్పుడూ కూడా తనకు చేతనైతే మనం న్యాయం చేయాలి, లేదా వారికి ఏ వేదికల దగ్గరికి వెళితే వారికి న్యాయం జరుగుతుందో చూడాలి, లేదు మన చేతనైతే కొన్ని దర్యాప్తు సంస్థల ద్వారా. మీ వాయిస్ వినిపించట్లేదు శ్రీదేవి గారు. ఇలా చేసింది ఎవరు? మీ వాయిస్ వినిపించట్లేదు. లక్ష్మి గారు వినిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. ఎన్నికల్లో ఉపయోగించుకునేంత వరకు అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఛాన్స్ అదే చెప్తున్నాను. మీరు శ్రీదేవి గారు నేనేం చెప్పదలుచుకున్నానంటే 2017లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. 2017లో ఆయన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. సెంట్రల్ లో చక్రాలు తిప్పింది కూడా వీళ్ళే. కేంద్రంలో ఒక దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి ఆ రోజే ప్రీతిబాయికి సంబంధించిన ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి ఎందుకు శిక్షలు పడేట్టుగా చేయలేకపోయారు అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఓకే మీరు 2019లో మీ దగ్గరికి వచ్చింది ఎవరు, ప్రీతిబాయి గారి తల్లి మీ దగ్గరికి వచ్చి అడిగింది. ఎలక్షన్ మొత్తం క్యాంపెయినింగ్ టోటల్ గా దేని మీద జరిగింది అంటే ఆ అమ్మాయి ఒక అమాయకురాలైనటువంటి ఒక అమ్మాయి విషయాన్ని, అమ్మాయి కులాన్ని బయటికి తీసుకొచ్చి సుగాలి ప్రీతి అంటూ ఆ అమ్మాయి కులాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కాదండి ఈ దేశం అంతా కూడా ఈ కేసు గురించి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి
చర్చోపచర్చలుగా ఎక్కడ చూసినా బహిరంగ సమావేశాలలో పెద్దగా తానే ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడని, ప్రీతిబాయి విషయంలో తాను న్యాయం చేయబోతున్నానని వారి తల్లికి మాట ఇచ్చి ఆవిడని అనేక వేదికల మీద తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఇన్సిడెంట్ అండి, 19లో ఎప్పుడైతే సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి, అదే విధంగా ఒక కమిటీ వేశారండి 2019 కమిటీ వేస్తే కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే స్కూల్ యొక్క యాజమాన్యము సరైనటువంటి ప్రొటెక్ట్ చేయలేకపోతుంది, అక్కడ ఉండాల్సిన నామ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక స్వీపరు క్లీన్ చేసే టైంకే అమ్మాయి గదిలో చనిపోయి ఉంటే కనీసం స్వీపర్ చూడదా అండి? చూడకుండా స్వీప్ చేసుకొని వెళ్ళిపోతుందా? లేదు. సూసైడ్ చేసుకుంది అనుకోవడానికి ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్న దానికి కింద కనీసం కొంచెం కూడా హైట్ లేకోకుండా హ్యాంగింగ్ ఉన్నప్పుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే దానికి అవకాశమే లేదనే విధంగా అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు న్యాయం జరిగేట్టుగా ఎందుకు ఫోర్స్ చేయలేకపోయారు? ఆయన బలపరిచిన ప్రభుత్వమే కదా. ఓకే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, మేము అధికారం లేకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చెబితే కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మహిళలకు, ముఖ్యంగా చెప్పాలంటే పక్కన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఒక ఎవరైతే దిశ ఇన్సిడెంట్ అనే ఆధారంగానే ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళలకు న్యాయం చేసే విధంగా దిశ యాప్ ను తీసుకురాగలిగాము. అదే విధంగా దిశ చట్టాన్ని తీసుకురావడానికి రూపకల్పన చేయడానికి కూడా ఏ మహిళకు అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అన్నదే ఒకటే ఉద్దేశం. అదే విధంగా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఈ రోజు త్వరితగతిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తున్నాయి అన్న, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు పడుతున్నాయి త్వరితగతిన అన్న, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు తీసుకొచ్చిన సంస్కరణలే కారణం ఖచ్చితంగా చెప్పగలను. అదే విధంగా ప్రీతికి సంబంధించిన కుటుంబానికి కూడా, ప్రీతిబాయి గారికి సంబంధించిన కుటుంబానికి కూడా ఆ రోజు వాళ్ళ మదర్ కి. లక్ష్మి గారు, ఆ చట్టాలు ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ప్రీతికి అన్యాయం జరిగిన తర్వాత మీకు అనిపించిందా మహిళలకు అన్యాయం జరుగుతుంది, మనం ఈ చట్టం తీసుకురావాలి? దిశా చట్టం ఏమాత్రం పనిచేసింది? దిశా చట్టం అసలు అమల్లో ఉందా అప్పటికీ కూడా? ఒకవేళ అమల్లో ఉన్నా కూడా ఏ విధంగా పనిచేసింది? ఒక చట్టం చేయాలంటే ఏంటండి, ఒక చట్టం చేయాలంటే మనం ఒకటి ఏంటి, ఇక్కడ ఏదైతే మన అసెంబ్లీలో ఆ చట్టం యొక్క బిల్లును ప్రవేశపెట్టాలి, ఇక్కడ ఆమోద ముద్ర పొందాలి, దాని తర్వాత సెంట్రల్ కు పంపించాలి, సెంట్రల్ లో కూడా ఫస్ట్ పార్లమెంటులో ఆమోదం పొందాలి, మండలిలో, పార్లమెంటులో, రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాతనే మనకు కోర్టు ద్వారా ఆ చట్టానికి రూపకల్పన జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు ఆ చట్టం అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు మనకు మొబైల్ యాప్ ను ఒక దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏ మహిళ అయినా సరే కష్టం అయితే, తనకు అనుమానం వస్తే, తనకు ఏదైనా కష్టం జరిగితే ఆ రోజు ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో గానీ, విత్ ఇన్ సెకండ్స్ లో గానీ పోలీస్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆ మహిళకు గాని, ఆ బాలిక గాని సహాయంగా నిలిచేందుకు పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, అదే విధంగా మొబైల్ యాప్స్ కానివ్వండి, అదే విధంగా మొబైల్ పోలీసు వెహికల్స్ కానివ్వండి, వీటన్నింటినీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్న శ్రీదేవి గారు, మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనడం కంటే, రాజకీయాలలో ఆ రోజు ఎలక్షన్ కోసము ప్రీతిబాయి గారిని వాడుకుని ఆ కుటుంబాన్ని అంతటిని అందరిలో అవమానపాలు చేసే విధంగా మాట్లాడి నేనే ఉద్ధరిస్తాను అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మరి వైసీపీ గవర్నమెంట్ లో నేను చెప్పడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తానే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కానివ్వండి, అదే విధంగా వారికి పొలము కానివ్వండి, నివాస స్థలం కానివ్వండి, కొంత రకంగా ఆర్థిక సహాయం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈ రోజు ఏమని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను చెప్పడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్నిస్తున్నా, ఇక్కడ కూర్చున్న మహిళా నాయకురాల్ని కూడా నేను అడగదలుచుకున్నా. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే చేసింటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేయించేందుకు మీకు దమ్ము ధైర్యం లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు చేయించండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కదా ఇది ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అంటే జనసేనకు కూడా సగభాగం ఉంది అధికారంలో. అలాంటప్పుడు జనసేన కూడా సగం అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైతే పవర్స్ జనసేన ఈక్వల్ గా కలిగి ఉంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మహిళల జీవితాలను ఉద్ధరించే వాళ్ళైతే, మహిళలను రక్షించే పైనుంచి ఊడిపడిన పెద్ద పుణ్యాత్ముడైతే, ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే న్యాయం చేశాడు ప్రీతిబాయి కుటుంబానికంటే,
ఈ రోజు మీరు చెప్తే మీ చంద్రబాబు గారు మీకు న్యాయం చేయడానికి సహకరించట్లేదా? లేదా ఈ ప్రభుత్వంలో మీకు అంత దమ్ము ధైర్యం లేదా? లేకపోతే ఆగండి లేకపోతే ఈ ప్రభుత్వంలో మీ మాటకు చెల్లుబాటు కలగడం లేదా? ఆ రోజు స్కూళ్ళ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి, ఆ రోజు స్కూల్స్ యొక్క నామ్స్ సరిగా లేవు కాబట్టి, మీరు చూసి చూడకుండా పిల్లల విద్యార్థుల జీవితాలతో చెలగాటపడే విధంగా ఆ రోజు రక్షణ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయకుండా చేశారు కాబట్టి, అయిన వాళ్లకు కంచాలలో కాని వాళ్లకు ఇంకొక విధంగా వడ్డించినట్టుగా మీరు మీకు నచ్చిన వాళ్ళ స్కూల్స్ లో ఏమి జరిగినా కూడా, నారాయణ లాంటి స్కూల్స్ లో నెలకొక ఆత్మహత్యలు అత్యాచారాలు జరిగితే కూడా పట్టించుకోకుండా మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఏదో అన్యాయం జరిగిపోయిందని, జరిగిందేమో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో, ఈ రోజు ఉన్నదేమో కూటమి ప్రభుత్వము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే మీ ప్రభుత్వంలో 2019లో నుంచి ఈ రోజు వరకు మీరు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అది చేశారు, దిశా చట్టం చేశారు, ఇది చేశారన్నారు. అదే దిశా చట్టం చేసే పనిలోనే ప్రీతిబాయి కూడా న్యాయం చేయాల్సింది. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు మూల కూర్చొని 5 సంవత్సరాలు కొద్దిసేపు ఇప్పటివరకు మీ వర్షన్ విన్నాము. లక్ష్మి గారు 1 minute విన్నాం. ఒక మాట ఏంటంటే, వన్స్ పోక్సో కేసు నమోదైన తర్వాత నేను ఇక్కడ మీకు మహిళలకు సంబంధించిన చట్టాలు ఎలా ఉంటాయో మీకు చెప్పదలుచుకున్నా. వన్స్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోక్సో కేసు పోక్సో కేసు మీకు నమోదైన తర్వాత, దాని మీద చార్జ్ షీట్లు నమోదైన తర్వాత ప్రభుత్వం నుంచి ఏముంటుందంటే, ఒక ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏమైనా వేయాల్సి వస్తే ప్రభుత్వాలు వేస్తాయి. దాని తర్వాత న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయస్థానాలలో న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. న్యాయస్థానాలలో న్యాయం త్వరితగతిన వచ్చేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ రోజు ఇదే ప్రభుత్వంలో నిందితులు ఎవరైతే ప్రీతిబాయి కేసులో ఉన్న నిందితులను కాపాడేదానికి ఈనాటి ప్రభుత్వము ఆ నిందితులకు హెల్ప్ చేస్తూ వారి విడుదలకు సహకరిస్తోంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సహాయం చేస్తున్నారు? ఏ మహిళలకు మీరు న్యాయం చేయగలుగుతున్నారు? 100% చెప్పగలను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మహిళలకు 50% రిజర్వేషన్ ఏదైతే నామినేషన్ వర్క్స్ లో గానీ, నామినేటెడ్ పోస్ట్ లో గానీ 50% రిజర్వేషన్ కల్పించి మహిళను అగ్రతాళింపులం ఇచ్చి ప్రతి మహిళకు కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను 100% చెప్పగలను. ప్రతి ఒక్క చోట కూడా సంక్షేమ పథకాలలో కానివ్వండి, ఎటువంటి సంక్షేమ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ మహిళకు ప్రాధాన్యత ఇచ్చారో చెప్పండి. 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఆఖరికి మహిళా కమిషన్ లో ఉన్న చైర్పర్సన్ తొలగించేదానికి మీరు ఇన్ని కుట్రలు పన్నారే. పక్క రాష్ట్రం ముంబై రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష్మి గారు, రేఖ గారు లక్ష్మి గారు ప్లీజ్ వెయిట్. నమస్తే అండి కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే మేడం. అయ్యప్ప గారు, మనం చూస్తున్నాం గత ప్రభుత్వ హయాము, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అసలు సుగాలి ప్రీతి కేసులో ఏం జరిగింది అనేది. ఎందుకు ఈ కేసు పక్కదారి పట్టింది? అసలు ఎందుకు ఆగిపోయింది? ఏం జరుగుతుంది ఈ కేసులో? మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది అనుకోవాలా, లేకపోతే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు అనుకోవాలా? ఎందుకంటే లక్ష్మి గారు చాలా విషయాలు మాట్లాడారు, రేఖ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఎవరు అంటే అధికారంలోకి రావడానికి దీన్ని ఏమైనా యూటిలైజ్ చేసుకున్నారు అని అనుకోవచ్చా? అంటే ఇది చాలా పెద్ద అఫెన్స్ అండి. ఫస్ట్ దీని మీద వచ్చినటువంటి అభియోగం ఏంటంటే, 2017 ఆగస్టు 19వ తారీఖున కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగినటువంటి ఈ సంఘటన మొట్టమొదటిసారిగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసు వారికి ఇచ్చిన నివేదికలో రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఆమె సూసైడ్ చేసుకుంది అని చెప్పారండి. కానీ పోస్ట్ మార్టం చేసేటప్పటికి ఆమె మానంలో అనేక వీర్యాలు ఉన్నాయని అనేది పోస్ట్ మార్టం నివేదికలో పూర్తిగా తేటతెల్లమైన తర్వాత ఈమె అత్యాచారం చేయబడి హత్య చేయబడిందని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణ వచ్చిన తర్వాత అనుమానాస్పద కేసుని దాన్ని 302 అంటే చనిపోయింది కాబట్టి 302 వేస్తారండి. 201 అంటే ఏంటంటే ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయడం అంటారు దాన్ని. 201 ఐపీసీలో ఈ 2 సెక్షన్స్, అలాగే పోక్సో SC ST కింద ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. ఆనాటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా
నిందితులు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ యొక్క కరస్పాండెంట్ గారి యొక్క అతన్ని వారి కుమారులు ఇరువురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసి 23 రోజుల్లో పొందడం జరిగింది. ఎందుకు పోక్సో కోర్టు 23 రోజులకే బెయిల్ ఇచ్చింది అంటే, పోలీసు వారు చెప్తున్నటువంటి వీర్యం ఏదైతే ఉందో అమ్మాయి శరీరంలో, ప్రీతి గారి శరీరంలో, ఆ విధంగా నిందితులు అనే చెప్పబడే, అంటే ముద్దాయిలండి అని చెప్పబడే వ్యక్తుల యొక్క కణాలతోటి మ్యాచ్ కాలేదండి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అసలు అఫెన్స్ జరిగినప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ కంటే కూడా నిందితులు చాలా తెలివిగా ప్రభుత్వాలని పోలీసు వ్యవస్థని కూడా మోసపుచ్చే విధంగా అక్కడ జరిగిన సంఘటన దాన్ని మొత్తం మార్చివేశారు. మార్చివేసి ఇది ఒక కల్పిత కథలకు తానుగా చదువు యొక్క ఒత్తిడితో చనిపోయినట్టుగా ఒకటి సృష్టించారు. ఇది మెయిన్. పోలీసులు దర్యాప్తులో కూడా కొంత ఆ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థకి అంతు చిక్కనే విధంగా ఈ కేసు ఉంది అని చెప్తున్నారు. కానీ చెప్పాలంటే ఏంటంటే, ఇది ప్రభుత్వాల కంటే కూడా పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకి లొంగి మాత్రం ఈ కేసుని తారుమారు చేసింది అనేది పూర్తిగా స్పష్టమవుతుంది. ఎందుకంటే హాస్టల్ అనేది ఎలా ఉంటుందో మన సభ్య సమాజానికి తెలుసండి. ఒక హాస్టల్కి వెళ్ళి సీసీ కెమెరాలు ఉంటే అన్ని ఉండి కూడా ఆ అమ్మాయిని అట్లా అత్యాచారం చేసి చంపవలసి వచ్చింది అంటే, నిజంగా ఫస్ట్ ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి ఈ కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత నిజ నిజాలు చాలా బయటకు వచ్చినప్పటికీ కూడా పోలీసు వారి యొక్క ఈ కేసులో మెయిన్ ముద్దాయిలుగా చేర్చవలసింది నిందితులు కాదండి. నిందితుల కంటే ముందు దాన్ని ఎవరైతే ప్రాథమిక విచారణ చేపట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. ఇంకొకరికి ఎవరైనా అడిగారండి? అంటే పోలీసులు తన డ్యూటీ సక్రమంగా చేయలేదు ఈ కేసులో. ప్రభుత్వాలని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే హోంశాఖని, అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు వీళ్ళందరినీ మాట్లాడుతున్నాం. కానీ అసలు ఈ కేసులో రాజకీయాలకు అతీతంగా తన యొక్క అధికార పరిధితో చేయవలసిన పోలీసు వ్యవస్థ తప్పు చేసిందండి. ముందుగా అంటే ఒక అమ్మాయికి, కుటుంబానికి న్యాయం చేయవలసిన పోలీసు వ్యవస్థ ఇక్కడ ఖచ్చితంగా విచారణని తారుమారు చేసింది అనేది ప్రాథమిక నిర్ధారణకు రావాలి. పోలీసు వారి మీద ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. ట్యాంపరింగ్ చేశారు కాబట్టి తారుమారు, వాళ్ళు కూడా ఎక్యూజ్డ్ కింద చేర్చాలండి. అందరినీ కాదు, ఆ వ్యవస్థలో ప్రాథమిక దర్యాప్తు చేసినటువంటి ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు. తర్వాత దీని పక్కన పెడితే 2017 నుంచి 2019 వరకు కూడా ఈ కేసును దర్యాప్తు చేయకపోవడం, పూర్తి స్థాయిలో ఒకవేళ వాళ్ళు చేయకపోవడం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పండి. తరువాత సిబిఐ విచారణ చేపట్టి కూడా సిబిఐ వరకు వెళ్ళింది, అయినప్పటికీ కూడా దీనికి సమస్యకు పరిష్కారం లభించలేదు కదా. సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 37 ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ఇవ్వడం జరిగిందండి. ఆ జీవో 37 ప్రకారం సిబిఐ విచారణ చేపట్టారు. ఎప్పుడు కొట్టపల్లి గారు ఎప్పుడు సిబిఐకి వెళ్లే అవకాశాలు ఉంటాయి ఒక కేసు అనేది? దాని గురించి ఏమైనా వివరిస్తారా ఒకసారి ఆడియన్స్ కి? అంటే ఎందుకు సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది? అంటే సిబిఐ అనేది ఏమి చేయదండి. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఉన్న ఎవిడెన్స్ లో కొంచెం లోతుగా అధ్యయనం చేస్తుంది. ఆల్రెడీ ఉన్న ఎవిడెన్స్ సక్రమంగా లేనప్పుడు సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు ఒక కేసుని పారదర్శకంగా విచారణ చేపట్టి చేయకపోవడం, అనుమానాలు ఉన్నప్పుడు సిబిఐ అనేది ఉంటుందండి. సిబిఐ ఏం చేస్తుందంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను కూడా ఆశ్రయించి ఎక్కడైనా ఫోరెన్సిక్ లో తారుమారు అయినాయా అని చెప్పి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఉన్న విచారణ ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపిస్తుంది. పంపించి ఆర్ఎఫ్ఎస్ పంపించి మళ్ళీ నివేదికలు కోరి ఆ నివేదికల ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. చాలా కేసుల్లో సిబిఐ అనేది జస్ట్ ఒక కేంద్ర సంస్థ. అది ఏం చేస్తుందండి? ఆల్రెడీ ఎవిడెన్స్ నుండి తారుమారు అయిపోయినాయి. గత ప్రభుత్వం 2017 నుంచి 2019 వరకు ఒక తప్పు జరిగితే తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో 37 జీవో నెంబర్ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేశారండి. వేసి నిధులు ఇవ్వలేదు. మరి 4 సంవత్సరాల పాటు సిబిఐ ఎంక్వైరీ ఏం జరగలేదండి. అంటే గవర్నమెంట్ చేసింది ఏంటంటే అది ఒక తప్పిదం కదా. అంటే ఆనాటి ప్రభుత్వం ఒక తప్పు చేస్తే మళ్ళీ వచ్చిన అధికారులకు వచ్చిన ప్రభుత్వం కూడా తప్పు చేసింది. మరి కొట్టపల్లి గారు ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ వైఫల్యానికి పోలీసు వ్యవస్థ ఫస్ట్ బాధ్యత వహించాలండి.
అంటే ప్రభుత్వాలు ఎవరైనా సరే విచారణ అధికారి ఏదైనా పారదర్శకంగా చేయకపోతే ప్రభుత్వాలని నిందించడం కంటే కూడా ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, అనేక సందర్భాలు వెళ్ళాము, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అది కూడా తప్పేనండి, చెప్తున్నాను. వాస్తవంగా మాట్లాడాలండి. ఏ పార్టీ అనేది పార్టీలు పక్కన పెట్టండి, మహిళలు అనే వాళ్ళకి రక్షణ కల్పించాలనుకుంటే. అలాగే ఇంకో కేసు తీసుకుంటే అండి, ఇక్కడ ఇంకో కేసు తీసుకుంటే ఇదే తరహాలో జరిగినటువంటి హత్య కేసు, ఆయేష హత్య కేసు మనం తీసుకున్నాం. అది కూడా సేమ్ ఒక హాస్టల్లో జరిగింది. నిందితులు ఒకళ్ళు, శిక్షలేమో ఒకళ్ళు. చివరికి హైకోర్టుకి వెళ్ళేటప్పటికి సచిన్ బాబు ఆయేష హత్య కేసులో నిందితుడు కాదని చెప్పి 14 సంవత్సరాలు ఒక వ్యక్తి చేయని తప్పుకి నిందించి శిక్షలు వేశారండి. అక్కడ పోలీసు వ్యవస్థ కూడా తప్పు చేసింది చూసారా. ఇట్లాంటి తప్పులు ప్రభుత్వాలు, ఇది రెండో కేసు, ఆయేష హత్య కేసు, ప్రీతి కేసు. అంటే మనకు లైవ్ లో కనపడియండి, చాలా కేసులు ఉన్నాయి. అంటే నేను ఎవరికి చెప్తున్నానండి, ప్రభుత్వాలు మారతాయి, ప్రభుత్వ పెద్దలు మారుతూ ఉంటారు, సామాన్యులకి న్యాయం ఎప్పుడు జరగదండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే. లైవ్ లో డిబేట్ లో మా ప్రభుత్వం అనుకుంటే చెప్పండి. అలా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసులో ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు పోరాడిన వాళ్ళు జీవో 37 వేశారు. అప్పుడు సిబిఐ నిధులు కేటాయించాలి అండి, సిబిఐ నిధులు కేటాయించలేదు. తర్వాత నష్టపరిహారం వచ్చింది, ఆయన పోరాటం వల్లే కదా నష్టపరిహారం వచ్చింది. చెప్పండి, అది వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వల్ల నష్టపరిహారం వచ్చింది. 8 లక్షల రూపాయలు, 5 సెంట్లు ఇంట్ల స్థలం, 5 ఎకరాల భూమి, వాళ్ళ ఇంట్లో జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ శాఖలో, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మనం నిందించవలసింది ఎవరిని? హోంశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని. వాళ్ళ పరిధిలో ఉందని కేసు. వాళ్ళ పరిధిలో ఎందుకుంది? సిబిఐ అనేది రఘురామ్ రాజన్ గారు ఏం చెప్తున్నారు హైకోర్టుకి, మా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదండి, కేసులు విచారించడానికి సరైన ఆధారాలు లేవు, మేము విచారించడానికి ఏదైతే బాధితులు ఆరోపిస్తున్న ఆరోపణలు తగ్గట్టుగా అక్కడ ఆధారాలు లేవని చెప్పి పూర్తిగా క్లియర్ కట్ గా హైకోర్టుకి వివరణ ఇవ్వడం జరిగింది. దాన్ని హైకోర్టుకి వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి వేయాలి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, నిందితులు అనే వాళ్ళు 2 ప్రభుత్వాల్లో ఉండేటువంటి పెద్దలను మెప్పించగలిగారు అనేది వాస్తవంగా అండి. అక్కడ 2017 నుంచి 19 వరకు జరగలేదు. మీకు విచిత్రం ఏంటని చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని తీసుకుని మాట్లాడే సమయానికి టీడీపీకి అప్పుడు జనసేనకి కూడా ఎటువంటి పొత్తులు లేవండి. అంటే మిత్రపక్షంగా ఎప్పుడు వ్యవహరించింది 2 సంవత్సరాలు. ఆ తర్వాత అదే టీడీపీ నాయకులు మీ అన్నయ్యని గెలిపించుకోలేకపోయి మీరు ఎలా గెలిపించారని చెప్పి విమర్శించడం, వారు వీరు కొన్ని బాహాటంగా విమర్శించుకోవడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని చాలా హైలైట్ చేశారు, ఆయన చేయవలసిన కృషి చేశారు. ఆ కుటుంబానికి నష్టపరిహారం వచ్చేలాగా సిబిఐ ఎంక్వైరీ చేసేలాగా ఈ రోజు మనం లైవ్ లో మాట్లాడగలుగుతున్నాం. ఇదే హత్య కేసులు రాజమండ్రిలో జరగలేదండి. రాజమండ్రిలో సుగాలి ప్రీతి తర్వాత మన రాష్ట్రంలో 159 పోక్సో కేసులు అత్యాచారం చేయబడి చంపబడ్డారనేది మన నివేదికలు ఉన్నాయండి, క్రైమ్ రిపోర్ట్స్. ఈ 8 సంవత్సరాల్లో 159కి జరగలేనటువంటి ఈ హైలైట్, ఈ నష్టపరిహారాలు, ఈ సిబిఐ ఎంక్వైరీలు, కానీ ఈ ఒక్క కేసులో ఎందుకు జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అనేది మనం చెప్పుకోవాలి. చేసిన నిందితులు ఈ రోజుకి కూడా శిక్షించబడ్డారా? అమాయకుడైనటువంటి సచిన్ బాబు చేసిన నిందితులు ఈ రోజుకి కూడా శిక్షించబడ్డారా? అమాయకుడైనటువంటి సచిన్ బాబు. మళ్ళీ మాట్లాడదాం. రేఖా గారు, మరి ఏంటి ఇప్పటికైనా ప్రీతి కేసు విషయంలో సరైన న్యాయం రావట్లేదండి? ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ప్రీతి కేసు విచారణ చేసి సరైన న్యాయం జరుపుతుందా, లేకపోతే ఏంటి పక్కదారి పట్టించేస్తారా? మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది, మీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో దీన్ని క్లోజ్ చేస్తారా లేదా? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ నిజంగా ఉమెన్ ఆ అమ్మాయికి మంచి జరగాలి అని అనుకుంటే మంచి జరగాలి అని అనుకుంటే ఆ ఇష్యూ గురించే కాదు, వీళ్ళు మిగిలిన ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి నాయకులు వలస వెళ్తున్నారు, వైసీపీ నాయకులు గ్రామ మండల స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు వలస వెళ్తున్నారు. అదే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికీ నేను ఒక విజువల్ ఫోటో చూపిస్తాను, ఆమె వేడుకుంటున్న సందర్భంలో కూడా ఇంతవరకు, అంటే 5 years లో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే ఇన్వెస్టిగేషన్, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు ఎటువంటి ఇది సిచ్యువేషన్ లేదు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇదే పోలీస్ వ్యవస్థతో ఇది చేసుకొని మీరు ఖచ్చితంగా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు ఈ విషయాన్ని మాట్లాడే పరిస్థితి లేదు కదా.
రాజకీయాలకు ఏ రోజు కూడా మేము వాడుకోలేదు. 2019 ఎలక్షన్స్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడకి మేము ఎప్పుడు కూడా మన్నదండుగానే ఉన్నాము. ఖచ్చితంగా ప్రతిభ విషయంలో కేసుకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని ఆ తల్లి బాధ ఏదైతే ఉందో 8 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధ, ఎందుకంటే వీళ్ళే 5 సంవత్సరాలు పెట్టుకుని కూడా వీళ్ళు ఏం చేయలేని సందర్భంలో ఆమె బాధని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లి ప్రోవప్ చేసి ఈ రోజు మేం చేస్తాం న్యాయం, ఆ రోజు చేస్తాం, ఈ రోజు చేస్తాం. జస్ట్ మీరు అధికారం దిగి 14 నెలలు మాత్రమే అయింది. 14 నెలల్లో మీరు నిజంగా పోలీస్ వ్యవస్థను ఒక ప్రాసెస్ లో చేసి సార్ అన్నట్టు సిబిఐకి నిధులు లేవు అని ఇదే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చినా కూడా ఈ రోజు కొంతలో కొంత ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు వచ్చేదేమో. కానీ ఎటువంటిది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాతి అంటున్నారు. ఆయన అక్క చెల్లెళ్ళు ఈ రోజు రోడ్డు మీద నిలబడి నాన్న మాకు న్యాయం చెయ్యండి అని చిన్నాన్నని చంపేస్తే న్యాయం చేయండి అని అడిగేటువంటి పరిస్థితిలో ఉంది. రాజకీయాలు మాట్లాడుకోకూడదు అనుకున్నప్పటికీ మీరు ఈ రోజు రాజకీయం కోసం మాత్రమే ప్రతిభ ఇష్యూని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ప్రతిభ ఇష్యూ గురించి మీరు రాజకీయంగా ఉపయోగించుకొని ఆ తల్లి బాధని మీరు ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు తప్ప కేసుకి న్యాయం చేసే పరిస్థితిలో మీరు ఎక్కడ లేరు. అదే అడుగుతున్నాం, ఈ పరిస్థితి కన్నా ముందు ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రేఖా గారి క్వశ్చన్ నాది కూడా. రేఖా గారు ఏదైతే అడుగుతున్నారో నాది కూడా. సరే, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది, మీ ప్రభుత్వం వచ్చారు, 5 ఏళ్లు ఉన్నారు, మీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడంతోనే 2019లో పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆయన ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు, కుటుంబం నిలబడేందుకు పూర్తిగా సహకరించారు. ఇందులో ఆయన చిత్తశుద్ధిని శంకించడం సరైందే అంటారా? సరే, మీరు న్యాయం చేయలేదు, పక్క వాళ్ళు న్యాయం చేసినప్పుడైనా దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా మీరు. శ్రీదేవి గారు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం లేకొచ్చిందో న్యాయం చేస్తే 8 ఏళ్ళు ఎందుకు అవుతుంది? మీ ప్రభుత్వంలోనే అంత అయిపోయింది కదా. 2017లో కేసు జరిగితే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడ ప్యానెల్లో ఉన్న ఎవరు కూడా 2 సంవత్సరాలు ఏం చేశారు అని క్వశ్చన్ చేయట్లేదు. 2019 తర్వాత దాన్ని ఏదో పూర్తి చూపించాలని ఆ 2 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడతారండి మీరు? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము పోరాటం చేసాం. ఇలా మాట్లాడితే వేస్ట్ కదమ్మా. ఎవరి మాటలు ఎవరికి వినిపిస్తాయి? సాగండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడడం ఎందుకు? అయితే ఇది మనం గొడవలు వాదులాడుకోవడం కాదమ్మా, విషయాలు నిజాలు తెలియాలి కదా. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఇంతసేపు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదు కదా. అడ్వకేట్ గారు మాట్లాడారు. ఒకటండి నేను చెప్తున్నా, 2017లో జరిగితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు May 30th అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు GOMS నెంబర్ 37 తీసుకొచ్చారు అని. GOMS నెంబర్ 37 అంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయింది తెలుగుదేశం పార్టీ అన్నది అదే అడ్వకేట్ గారు కొంచెం ఒక అడుగు ముందుకేసి కొంచెం ఛాన్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి మంచి టర్మ్స్ లేవు, అప్పటికే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో విడిపోయారు, ఆయనను అప్పటికే విభేదించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజుల్లో చేయించగలిగే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అవును, పవన్ కళ్యాణ్ గారిని ఎంత మానసికంగా కుంగదీశారు, దూరం జరిపారు అన్న మీరు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 2000 ఇప్పుడు ఏదైతే 24లో ఎలక్షన్ కి తుగలి ప్రీతి కేసే కదండి మీరంతా దేశం అంతా చుట్టింది. ఆవిడనే కదండి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు. ఆవిడకేదో అన్యాయం జరిగిందనే కదండి మీరు రాజకీయాలలో వాడుకున్నారు ఓట్లు ఇచ్చుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు GOMS నెంబర్ 37 తీసుకొచ్చారు, సిబిఐ ఎంక్వైరీకి వేశారు. సిబిఐ ఎంక్వైరీకి నిధులు ఇచ్చారా ఇవ్వలేదా అన్నది ఎవరికి తెలుస్తుంది? అడ్వకేట్ గారు అడుగుతున్నారు, మీకు ఆధారాలు పంపించాలా? సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందించలేదని ఎందుకంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందించేటుకుంటే ఇక్కడ ఏ సిట్టును ఏ పోలీస్ ఎంక్వైరీలో వేసుకుంటారు. కానీ ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి మీరే అన్నారు ఆవిడకు పొలం ఇచ్చి ఆర్థిక సహాయానికి అందించి అదే విధంగా ఒక ఉద్యోగం ఇప్పించి అదే విధంగా ఒక ఇంటి స్థలం ఇప్పించి ఇన్ని చేసిన ముఖ్యమంత్రి గారు గొప్పనా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పనా? లేకపోతే ప్రీతికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్రం కాదు ఈ దేశం అంతా తెలిసే విధంగా
రాజకీయ ప్రయోజనాలకు ఆమె కులాన్ని, ఆమె మతాన్ని, ఆమె యొక్క జరిగినటువంటి అత్యంత బాధాకరమైన సన్నివేశాన్ని కథలుగా చెబుతూ రాజకీయ లబ్ధి కోసము తిరిగి 30,000 మంది అంటే మీరు ఇప్పుడు ఏంటి లక్ష్మి గారు ప్రీతి కేసు విషయంలో న్యాయం జరగలేదు కానీ భూమి ఇవ్వడమో లేకపోతే ఇంకేదో ఉద్యోగం ఇవ్వడం వీటికి మాత్రం న్యాయం చేస్తారా? అసలు ఇవన్నీ ఎందుకు? పోయిన ప్రీతి మళ్ళీ వస్తుందా? తనకి అట్లీస్ట్ కేసులో న్యాయం చేయాలి కానీ ఇవన్నీ ఎందుకు? కోటిపల్లి గారు వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు జడ్జిమెంట్ రావాలండి. అడ్వకేట్ అందించాల్సిన సహాయ సహకారాలే, గవర్నమెంట్ అందించాల్సిన సహాయ సహకారాలే. ఎంక్వైరీకి వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రమేయం ఏముంటుంది? పోక్సో కేసులు ఈ రోజు అంటున్నారు 159 అని. 159 కేసెస్ పోక్సో కేసు అంటే ఈ అడ్వకేట్ గారికే తెలుసు, ఏవి నిలబడట్లేదు. ఈ రోజు ఎంత అవేర్నెస్ ఇస్తున్నాం, పోక్సో కేసులో గట్టిగా నిలబడండి, మీరు సెటిల్మెంట్ కి వెళ్ళకండి, ఎప్పుడు కూడా కేసులో శిక్ష పడాలి, నిందితులకు శిక్ష పడితేనే ఇంకొకరికి భయం ఉంటుంది అని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అదృశ్యమయ్యారు. సెంట్రల్ నిఘా సంస్థ నా చెవులో చెప్పింది 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిందంటున్నారుగా. తీసుకొచ్చారా? చూపించమనండి లెక్కలు. పవన్ కళ్యాణ్ గారిని మొయ్యకుండా ఇక్కడ కేసు గురించి మాట్లాడాలి తప్ప ఒక పార్టీనో ఒక పార్టీ నాయకుడినో మొయ్యకూడదండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఎవరు న్యాయం చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కేసును ముందుకు తీసుకువెళ్ళింది ఎవరు? కేసును ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? ఎవరు న్యాయం చేశారు? చేయాలో ఆ కుటుంబానికి చేశారు. ఎంతమంది ఈ రాష్ట్రంలో మహిళలకు సంక్షేమ రూపంలో మేలు చేశారు? 30,000 మంది అదృశ్యమైన కేసుల గురించి పవన్ కళ్యాణ్ గారు 4 నెలల్లో ఏం న్యాయం చేశారు? ప్రీతి గారి తల్లి గారిని దూషిస్తున్నారండి స్టేజీల పైన. ప్రీతి గారి తల్లి దూషిస్తున్నారు స్టేజీల పైన. వైసీపీ ప్రలోభాలకి ప్రీతిబాయి తల్లి లొంగిందంటే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రలోభాలకు లొంగినట్ట మీరు చెప్పేది? లక్ష్మి గారు ఓకే మీరు న్యాయం చేశారు, ఓకే ఒప్పుకుంటాను, న్యాయం చేశారు. కేసు అనేది ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది. హైకోర్టుకి ఒక విషయం అడిగింది సిబిఐ, మీరు ఎందుకు ఈ కేసులో జాప్యం చేస్తున్నారని డైరెక్ట్ గా అడిగిందండి. డైరెక్ట్ అడిగినప్పుడు హైకోర్టు రఘురామ్ రాజన్ గారు సిబిఐ ఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉండి ఆయన ఇచ్చినటువంటి ఒక నివేదిక కోర్టు వారికి హైకోర్టు వారికి సమర్పించడం జరిగింది. అందులో ప్రభుత్వం మాకు ఇన్వెస్టిగేషన్ చేయమని మాత్రమే జీవో ఇచ్చింది తప్ప దాని తదుపరి విచారించడానికి మాకు అనుకూలమైనటువంటి నిధులు కానీ ఏమి కల్పించలేదు అని చెప్పింది. ఇప్పుడు ఎవరైనా లోకల్లో ఒక సిబిఐ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయదండి. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థతోటి మమేకం అయ్యి వాళ్ళు కూడా వస్తే వాళ్ళందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఏ ఉన్నాయి ఎవిడెన్స్లు దానికి అయ్యి ఖర్చు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి సిబిఐ పంపించాలంటే సిబిఐ వాళ్ళు పెట్టుకుంటారండి జోబు నుంచి, ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. మేడం అది పంపించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో న్యాయం ఏంటంటే 2021లో అప్పుడు కర్నూలు కలెక్టర్ గారికి 8 లక్షల రూపాయలు 5 ఎకరాల భూమి 5 సెంట్ల భూమి అప్పుడు దాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి పోరాడబట్టే కదండి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిందించలే కాదు, ఇది కోర్టు పరిధిలో ఉందండి. ఇది ఇప్పుడు ప్రభుత్వాలు నిందించుకోవద్దు. ఒక అమ్మాయికి న్యాయం చేయాలండి. అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏంటి? అసలు నిందితులు బయటపడాలి. అసలు నిందితులు బయటపడాలంటే ఏం చేయాలి? సుమోటాగా ప్రభుత్వాలు పక్కన పెట్టేయండి. ప్రభుత్వాలు కాదు, ఒక కామన్ మ్యాన్ గా మనం మహిళలందరికీ న్యాయం జరగాలి. మళ్ళీ ఇంకో మహిళకి ఇలా జరగకూడదు. తప్పు చేసిన నిందితులకి భయం కలగాలి. ఈ వేషంలోనే ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? ఆయన ఒక మంత్రి అండి అంతే. అతను హోంశాఖ మంత్రి కూడా కాదు, అతను ఒక మంత్రి అండి. ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అంతే. ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు హైకోర్టు న్యాయం జరగలేదండి. ఇప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయడం కాదు కదా, మనం ప్రొజెక్ట్ చేయడం కాదండి. మనం ఏం చేయాలి? ఈ కేసు విషయంలో ఇప్పుడు హైకోర్టులో న్యాయం జరగలేదు, దీన్ని సుప్రీంకోర్టుకు పోయండి వైఎస్ఆర్సీపీ తరఫున. దీంట్లో సుగాలి ప్రీతి దళితుల
రైట్ రైట్ కన్క్లూడ్ చేద్దాం. అయిపోయారు లక్ష్మి గారు. మీడియాలో డిబేట్లు పెట్టడం, కొత్త మీడియాలో ఛానల్ వేసి ప్రమోట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, మళ్ళీ వైసీపీ లక్ష్మి గారు ముగిద్దాం ముగిద్దాం అయిపోయారు ముగిద్దాం. విమర్శించాలండి చెప్పాలండి. రైట్ రైట్ చూద్దాం చూద్దాం ఎటువంటి న్యాయం జరుగుతుందో. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మి గారికి, రేఖ గారికి, కొట్టుపల్లి అయ్యప్ప గారికి థ్యాంక్ యూ అండి. మొత్తానికి 8 ఏళ్లు అవుతున్నప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి అయితే కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.